నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం నేను సుధీర్ ముందుగా హెడ్లైన్స్ గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు పూర్తి ఏర్పాట్లు సమీక్షా సమావేశంలో అధికారులకు కలెక్టర్ రాహుల్ రాజ్ విస్తృత ఆదేశాలు భక్తి శ్రద్ధల నడుమ అయోధ్య అక్షింతల వితరణ కార్యక్రమాలు భద్రాచలం ముత్యాల తలంబ్రాల యాత్రకు ఘన స్వాగతం వడ్డాడిలో వైభవోపేతంగా సప్తాహ ముగింపు వేడుకలు గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపేలా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. శనివారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీఓ శ్రవంతి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం సైతం పోలీస్ పరేడ్, జాతీయ పతాకావిష్కరణ, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు, ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాల బహుకరణ వంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమాలకు హాజరయ్యే ముఖ్య అతిథులకు ప్రజాప్రతినిధులు, ప్రజలకు తాగునీరు, టెంట్లు వంటివి ఏర్పాటు చేయాలని అన్నారు. ముఖ్య అతిథి సందేశానికి ఈ నెల 22లోగా అధికారులు తమ శాఖలకు సంబంధించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై నివేదికను జిల్లా పౌర సంబంధాల అధికారికి సమర్పించాలని తెలిపారు. విద్యార్థులతో సాంస్కృతిక ప్రదర్శనలను ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. ఆయా శాఖల అభివృద్ధిని తెలిపే విధంగా స్టాళ్లు ఏర్పాటుతో పాటు శకటాలను రూపొందించాలని ఆదేశించారు. ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ఇచ్చే ప్రశంసాపత్రాలను, సిబ్బంది పేర్లను పంపించాల్సిందిగా సూచించారు. బట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం గ్రాండ్గా సెలబ్రేట్ చేయమనేసి వస్తుండొచ్చు. సో గ్రాండ్గా సెలబ్రేషన్ చేసే విధంగానే మీరు మొత్తం కూడా యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోండి. సో మనం లాస్ట్లో 2019లో మనం ఫుల్ పరేడ్తోని గ్రాండ్గా చేయడం జరిగింది. తర్వాత 19 తర్వాత కోవిడ్ కారణంగా 3 years చేయలేదు. తర్వాత కూడా మనం లాస్ట్ ఇయర్ సమ్ అదర్ ఇష్యూస్తో కూడా అంత గ్రాండ్గా లాస్ట్ ఇయర్ చేయమని కూడా చెప్పలేదు. సో ఈ ఇయర్ గ్రాండ్గా చేయమని చెప్పవచ్చు. సో అందుకని అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ప్రిపేర్ అయ్యి ఉండండి. సో ఫుల్ ఫ్లెజ్డ్ పరేడ్ లాస్ట్ టైం కూడా హైదరాబాద్లో పరేడ్ గ్రౌండ్స్లో చేయలేదు. బట్ కాబట్టి ఆ కలెక్టరేట్స్లో అంతా కూడా నార్మల్గా చేయమని చెప్పినారు. బట్ ఈసారి పరేడ్ గ్రౌండ్స్లో చేస్తారనేది చెప్తా ఉన్నారు. సో హైదరాబాద్లో గ్రాండ్ లెవెల్ ఈవెంట్ ఉంటుంది కాబట్టి మన దగ్గర కూడా గ్రాండ్ లెవెల్ ఈవెంట్ జరుగుతుంది. సో దానికి అందరూ ప్రిపేర్ అయ్యి ఉన్నారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారిక సెలవు ప్రకటించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. భద్రాచలం నుండి అయోధ్య వరకు వెళ్తున్న ముత్యాల తలంబ్రాలు శనివారం ఆదిలాబాద్ పట్టణానికి చేరుకోగా యాత్రకు ఘన స్వాగతం పలికారు. అనంతరం గోపాలకృష్ణ మఠంలో ప్రత్యేక పూజలు జరిపారు. అయోధ్యలో భవ్య శ్రీరామ మందిర ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని భద్రాద్రి రామాలయం నుండి అయోధ్య వరకు ముత్యాల తలంబ్రాలను తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఆదిలాబాద్ పట్టణానికి శ్రీరామ రథం చేరుకోగా స్థానికులు ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠం వద్ద శ్రీరామ నామ స్మరణ చేస్తూ యాత్రకు స్వాగతం పలికారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ కార్యక్రమంలో పాల్గొని తలంబ్రాలను తలపై పెట్టుకొని ఆలయం వరకు తీసుకొని వచ్చారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పూజలు చేయగా జై శ్రీరామ్ నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ భద్రాచలం నుండి తలంబ్రాలను అయోధ్య వరకు తీసుకెళ్తున్నారని, మార్గ మధ్యంలో ఉన్న ఆలయాల్లో పూజలు జరుపుతున్నారని తెలిపారు.
జనవరి 22వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించాలని డిమాండ్ చేశారు. భద్రాచలం తలంబ్రాల కార్యక్రమాన్ని సైతం అధికారికంగా జరపాల్సిందని అభిప్రాయపడ్డారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచలం నుండి అయోధ్యలో జరుగుతున్నటువంటి 22వ తారీఖు నాడు రామ్లల ప్రాణప్రతిష్ఠ సందర్భంగా భద్రాచలం నుండి తలంబ్రాలను తీసుకుని దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ఆలయాలను సందర్శిస్తూ అన్ని ఆలయాలలో ఈ తలంబ్రాలకు పూజలు నిర్వహించుకుంటూ అయోధ్యకు రాముని సేవ కొరకు ఈ తలంబ్రాలని భద్రాచలం భక్తులంతా కూడా తీసుకెళ్తా ఉన్నారు. మార్గ మధ్యంలో ఈరోజు ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఆలయంలో పూజలు నిర్వహించి ఈ యొక్క గొప్ప వాతావరణంలో మరి భక్తులంతా ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. 22వ తారీఖు నాడు రాష్ట్రం మొత్తం కూడా సెలవు దినంగా అధికారికంగా వెంటనే ప్రకటించాలని, సెలవు ప్రకటించిన వల్ల ఈ దేశం మొత్తమే కాకుండా రాష్ట్రం ప్రపంచం మొత్తం మీద కూడా హిందువులంతా కూడా ఒక గొప్ప వాతావరణంలో, పండగ వాతావరణంలో ఆ రోజును నిర్వహించుకుంటున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా 22వ తారీఖు నాడు ప్రకటించాలి. మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా భద్రాచలం నుండి ప్రత్యేకంగా ఈ యొక్క తలంబ్రాల కార్యక్రమాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తే బాగుంటుండే. ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం సిపిఎం పార్టీ ప్రజా సంఘాల నేతలు దీక్షా శిబిరాన్ని సందర్శించి తమ సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ వరకు రైల్వే లైన్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ రైల్వే లైన్ సాధనా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. శనివారం సిపిఎం పార్టీ ప్రజా సంఘాల ప్రతినిధులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంపూర్ణ మద్దతు తెలియజేశాయి. దీక్షకు సంఘీభావం తెలిపిన నేతలు రైల్వే లైన్ సాధించేంత వరకు అండగా ఉంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు లంకరాఘవులు, బండి దత్తాత్రి, సోమన్న, అన్నముల్ల కిరణ్, గంగన్న, నవీన్, లింగాల చిన్నన్న, అగ్గిమల్ల స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ వరకు రైల్వే లైన్ మంజూరు చేస్తే రవాణా సౌకర్యంతో పాటు జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి సాధించే అవకాశం ఉందని అన్నారు. బీజేపీని ప్రజలు ఆదరించిన నేపథ్యంలో రైల్వే లైన్ మంజూరు చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయించని పక్షంలో ప్రజల వ్యతిరేకతను చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. గతంలో ఎంపీని గెలిపించారు, ప్రస్తుతం ఎమ్మెల్యే గారిని గెలిపించారు. ఆదిలాబాద్ టు ఆర్మూర్ లైను ఏరియా మొత్తం కూడా దాదాపు 4 మంది బీజేపీ ఎమ్మెల్యేలని ప్రజలు గెలిపించారు. కాబట్టి ప్రజలను మిమ్మల్ని ఆదరించారు. మీరు ప్రజలకు చేయాల్సినటువంటి పని మిగిలి ఉంది. ఆ పని ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైను వెంటనే చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత పారిశ్రామికంగా కానీ ఆర్థికంగా అభివృద్ధికి నోచుకున్నటువంటి జిల్లా ఆదిలాబాద్ జిల్లాగా ఉన్నది. ఈ రైల్వే లైన్ కనుక ప్రారంభం అవుతే ఆదిలాబాద్ పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. విద్యా వైద్య పరంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నది. అన్ని రకాల అవకాశం ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్టుగా పాలకుల నిర్లక్ష్యం ఫలితంగా ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి నోచుకోలేకపోతుంది. ఇప్పటికైనా పాలకులు గమనించి ఇది ప్రజల ఆకాంక్ష, ఈ ప్రజల ఆకాంక్షను తీర్చడం కోసము పాలకవర్గం ముందుకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. తాంసి మండలంలోని వడ్డాడి గ్రామంలో బాజీరావు బాబా సప్తాహ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలో చేపట్టిన శోభాయాత్రతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. తాంసి మండలం వడ్డాడి గ్రామంలో సంత్ సద్గురు బాజీరావు బాబా శిష్యుల ఆధ్వర్యంలో భవ్య జ్ఞానేశ్వరి పారాయణ సప్తాహ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేవతా వేషాధారణలో ఉన్న చిన్నారులను రథంలో ఉంచి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. బంతిపూలతో అలంకరించిన పల్లకితో ఊరేగింపు నిర్వహించారు. వారం రోజులుగా కొనసాగుతున్న సప్తాహ వేడుకలతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ కార్యక్రమాల్లో భాగంగా భవ్య జ్ఞానేశ్వరి పారాయణం, ప్రవచనాలు, భజనలు చేశారు. మండలంలోని పలు గ్రామాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి సైతం పెద్ద ఎత్తున భక్తులు ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు. శోభాయాత్ర అనంతరం దహి అండికాల మహా అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో యావత్ గ్రామం బాజీరావు బాబా నామస్మరణతో మారుమోగింది. మహిళల కోలాటాలు, భజన సంకీర్తనలతో గ్రామం మారుమోగింది. ఇండ్ల వద్దకు చేరుకున్న పల్లకిని దర్శించుకుని భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
ఈ నెల 22న అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా లాలా రాధేశ్యామ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దీపాలు హనుమాన్ చాలీసా పుస్తక పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని పట్టణంలోని దుకాణ సముదాయాల్లో దీపాలను హనుమాన్ చాలీసా పుస్తకాలను పంపిణీ చేశారు. దీపావళి మాదిరిగా ప్రతి ఒక్కరూ ఈ నెల 22న సాయంత్రం దీపాలను వెలిగించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు. అదేవిధంగా శోభాయాత్రను సైతం విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు లాలా మున్నా, లాలా అర్జున్, జోగురవి, సోమరవి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16న దేశవ్యాప్త సమ్మె చేపడుతున్నట్లు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సోమన్న తెలిపారు. స్థానిక యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం నేతలతో కలిసి ఆయన పాల్గొని పలు వివరాలను వెల్లడించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఈ సందర్భంగా ఆయన ఖండించారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలను ఇస్తామని హామీ ఇచ్చిన కేంద్రం హామీల అమలులో విఫలమైందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు అప్పజెప్తోందని, రైతులకు కనీస మద్దతు ధర అందించడం లేదని ఆరోపించారు. ఉపాధి హామీ పథకానికి సైతం తగినన్ని నిధులు కేటాయించడం లేదన్నారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 16న కేంద్ర కార్మిక సంఘాల నేతృత్వంలో నిర్వహించనున్న సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు పూర్తయింది. ఈ 10 సంవత్సరాల కాలంలో కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలని అవలంబిస్తాం తప్ప ప్రజలకు కార్మికుల సంక్షేమం కోసం పనిచేసిన పరిస్థితి లేదు. ఈ 10 సంవత్సరాల కాలంలో కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది, కార్మిక హక్కుల్ని కాలరాసింది. దాంతోపాటు ప్రతి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. ఇప్పటిదాకా ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి కనబడట్లేదు. నిరుద్యోగం పెరిగిపోతా ఉంది, ఆకలి పెరిగిపోతా ఉంది, దరిద్రం పెరిగిపోతా ఉంది. దీంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలని అన్నింటినీ కూడా కార్పొరేట్లకు అప్పనంగా అప్పచెప్తా ఉంది, కట్టబెడతా ఉంది. 100% డిజిన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంది. అయోధ్య నుండి వచ్చిన శ్రీరాములోరి అక్షింతల వితరణ కార్యక్రమాలు ఊరువాడ వైభవంగా సాగుతున్నాయి. తాంసి మండలంలోని పలు గ్రామాల్లో శనివారం భక్తి ప్రపత్తుల నడుమ అక్షింతల పంపిణీ చేపట్టారు. తాంసి మండలం జామిడిలో శనివారం అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను ఇంటింటికి పంపిణీ చేశారు. తొలుత జై శ్రీరామ్ నినాదాల నడుమ గ్రామ ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర జరిపారు. అనంతరం ఇంటింటికి వెళ్లి అక్షింతలను ప్రజలకు అందజేశారు. పెద్ద ఎత్తున మహిళలు మంగళహారతులతో శోభాయాత్రలో పాల్గొన్నారు. అనంతరం స్థానిక హనుమాన్ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సరితా కేశవరెడ్డితో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తుడు భూమారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన అయోధ్యలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన జరగనుందని, ఆ రోజున వేడుకలు ఘనంగా జరుపుకోవాలన్నారు. ఈరోజు అయోధ్యకు సంబంధించిన రామ మందిరానికి సంబంధించిన అక్షింతలు మా గ్రామానికి రావడం జరిగింది. రావడంతోనే మేము గ్రామం అంతా ఆరతి తీసుకొని మొత్తం గ్రామం అంతా పర్యటించి ప్రతి ఇంటికి అక్షింతలు పంపడం జరిగింది. అదే ఈరోజు మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. ఈ మందిరం నిర్మాణం జరగడం వల్ల హిందువులందరూ మరియు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ రామ మందిరం విషయంలో రావాల్సినంత చందన్ మా గ్రామం నుంచి కూడా గతంలో దగ్గర 50,000 దాటి ఇవ్వడం జరిగింది. మరి ఈ వాతావరణం చాలా బాగున్నది. ఎందుకంటే గ్రామం అంతా కూడా పండగ వాతావరణం ఏర్పడింది ఈరోజు. అదేవిధంగా భీంపూర్ మండలంలోని అర్లిటీ గ్రామంలో అయోధ్య అక్షింతల పంపిణీ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి డప్పు చప్పుల నడుమ శోభాయాత్ర నిర్వహించారు. శ్రీరామ నామస్మరణతో భక్తి గీతాలు ఆలపిస్తూ ఇంటింటికి అక్షింతలు అందజేశారు.
శ్రీరామ మందిర ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులు కోరారు. శనివారం కలెక్టర్ రాహుల్ రాజ్ను మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై వినతి పత్రాన్ని సమర్పించారు. అయోధ్యలో భవ్య శ్రీరామ మందిర ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ను సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులు కోరారు. శనివారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించారు. వైదిక పురోహిత సంఘం సభ్యులతో కలిసి కలెక్టర్కు వినతి పత్రం అందించారు. అంతకుముందు కలెక్టర్ను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి, మాధవ్, సుభాష్, వేద పండితులు ఫనతుల ప్రవీణ్ శర్మ, సంతోష్ శర్మ, విలాస్ శర్మ, రాధాకృష్ణ శాస్త్రి, నెమలికొండ సత్యనారాయణ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫనతుల ప్రవీణ్ శర్మ మాట్లాడుతూ 500 ఏళ్ల నాటి కళ అయిన శ్రీరామ మందిర ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని కలెక్టర్ను కోరినట్లు తెలిపారు. అదేవిధంగా ఆ రోజు ప్రతి ఇంట్లో దీపాలను వెలిగించి వేడుకలను ఘనంగా జరుపుకోవాలని సూచించారు. మద్యం, మాంసం దుకాణాలను సైతం మూసి ఉంచే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరామని పేర్కొన్నారు. 22వ తేదీన శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో మహాయజ్ఞం నిర్వహిస్తున్నామని, ఆ కార్యక్రమానికి పాలనాధికారిని ఆహ్వానించనున్నట్లు తెలిపారు. మన భారతదేశంలో ఈ 22వ తారీఖు రోజున, సోమవారం రోజున ఎంతో అద్భుతంగా, అత్యంత వైభవంగా, ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి విశ్వ కళ్యాణ మహోత్సవము శ్రీరాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం. ఈ మహోత్సవంలో మన హిందూ బంధువులందరూ కూడా బొట్టు పెట్టుకునేటువంటి ప్రతి ఒక్క హిందూ కూడా ఎంతో ఆనందపడాల్సినటువంటి సందర్భం ఇది. 500 సంవత్సరాల నిరీక్షణ, కళ ఇవన్నీ కూడా నెరవేరుతున్నటువంటి సందర్భం. ఈ సందర్భంగా మన ప్రతి ఒక్క హిందూ కూడా ప్రతి ఇంటికి కూడా చక్కగా మామిడి తోరణాలు, అట్లాగే ఇంటిపైన ధ్వజం, కాషాయం జెండా ఇవన్నీ కూడా పెట్టుకొని చక్కగా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని, వాకిళ్ళు, ముంగిళ్ళు అన్నీ కూడా శుభ్రం చేసుకొని, ముగ్గులు పెట్టుకొని అందరం కూడా ఆచరించాల్సినటువంటి పండుగ ఇదంతా కూడా. అయితే ఈరోజు కలెక్టర్ గారికి మర్యాదపూర్వకంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేట్ పాఠశాలన్నీ కూడా స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాలని చెప్పేసి మర్యాదపూర్వకంగా కలెక్టర్ గారిని కలవటం జరిగింది. మరోవైపు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ప్రతినిధులు కలెక్టర్ను కలిసి 22వ తేదీన సెలవు ప్రకటించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను కలెక్టర్కు అందజేశారు. కార్యక్రమంలో విహెచ్పి జిల్లా అధ్యక్షులు బోండ్ల నారాయణ, బజరంగ్ దళ్ జిల్లా అధ్యక్షులు బండారి సంతోష్, రేఖ, రజని, శృతి, చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే బేలా మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏబీవీపీ నేతలు తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించి ఈ నెల 22న సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. ఏబీవీపీ జిల్లా హాస్టల్ కన్వీనర్ హరీష్ రెడ్డి, నాయకులు ఓంప్రకాష్, మనోజ్ రెడ్డి, కృష్ణ, ప్రీతం, నవనీత్, పవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ 22వ తేదీన ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని అన్నారు. రామమందిర ప్రాణప్రతిష్ఠ వేడుకలను అత్యంత వైభవోపేతంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అటు బేలా మండల కేంద్రంలో 22న మద్యం, మాంసం దుకాణాలను స్వచ్ఛందంగా మూసి ఉంచాలని బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఏఎస్ఐ జీవన్కు వినతి పత్రం అందించారు. బజరంగ్ దళ్ మండల అధ్యక్షులు ఆగర్కర్ ఆకాష్, మండల ఉపాధ్యక్షులు ప్రీతం, అనికేత్, రాము తదితరులు పాల్గొన్నారు. జనవరి 22వ తేదీన అయోధ్య శ్రీరామ మందిర ప్రాణప్రతిష్ఠ సందర్భంగా వేడుకలను అట్టహాసంగా జరపనున్నట్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్, కిరాణా మర్చెంట్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు సభ్యులు పాల్గొని కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. సోమవారం రోజు శ్రీ రాముల వారి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం పురస్కరించుకొని ఆదిలాబాద్లో ఉన్నటువంటి అన్ని వ్యాపార వర్గాలు కూడా స్వచ్ఛందంగా బంద్ పాటించాలని చెప్పి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ అసోసియేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇందులో ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఇది 500 సంవత్సరాల తర్వాత మనకు నెరవేరుస్తున్నటువంటి కళ కాబట్టి ప్రతి వ్యాపారి బాధ్యతాయుతంగా తమ వ్యాపార సముదాయాలను బంధించి 9 గంటలకు మార్వడి ధర్మశాల నుండి నిర్వహించే శోభాయాత్రలో సాంప్రదాయబద్ధంగా పాల్గొనాలని చెప్పి కోరుతున్నాం. బేలా మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో సీసీ రహదారిని నిర్మించాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.
గత కొన్నేళ్లుగా రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. వెంటనే తమ సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేయాలని డిమాండ్ చేశారు. కాలనీవాసులు గణేష్, విలాస్, అశోక్, రామ్మోహన్, కిష్టాబాయి, గీతా తదితరులు తమ సమస్యను వివరించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు అంకుష్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా కాలనీలో నివాసం ఉన్నప్పటికీ కనీస రహదారి సౌకర్యం లేదని అన్నారు. సమస్యను గుర్తించి వెంటనే రహదారి నిర్మాణాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సర్పంచులు కానీ, జడ్పీడీసీలు కానీ, ఎంపీడీసీలకు కానీ అక్కడ వెళ్తే మాత్రం శాంక్షన్ అయిందని చెప్పడమే కానీ ఇప్పటి వరకు సిసి రోడ్డు లేదు. వచ్చే ఎలక్షన్లు కూడా వచ్చాయి, మన పంచాయతీ ఎలక్షన్లు. మరి ఈసారి కూడా ప్రతి ఊరుకు వెళ్ళి, ఇక్కడే కాదు ఎంఆర్పిఎస్ టీము ప్రతి ఊరుకు వెళ్ళి మాదిగల సమస్యను ఎక్కడైతే ఉందో అది కూడా చెప్పడం జరుగుతుంది. ఎలక్షన్లు ఇప్పుడు రాబోయే ఎలక్షన్లు దాని గురించి కూడా వివరించి చెప్పడం జరుగుతుంది. మాదిగలకు ఒక అన్యాయమే తప్ప ఇక్కడ నిజాయితీగా జరగడం లేదని భావిస్తూ ఈ ఎంఆర్పిఎస్ టీము ముందుకు సాగుతుందని నేపథ్యంలో చెప్పడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు పూర్తి ఏర్పాట్లు. సమీక్షా సమావేశంలో అధికారులకు కలెక్టర్ రాహుల్ రాజ్ విస్తృత ఆదేశాలు. భక్తి శ్రద్ధల నడుమ అయోధ్య అక్షింతల వితరణ కార్యక్రమాలు. భద్రాచలం ముత్యాల తలంబ్రాల యాత్రకు ఘన స్వాగతం. వడ్డాడిలో వైభవోపేతంగా సప్తాహ ముగింపు వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.